మాతృదూతాభ్యర్మః పితృదూతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్యైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం నుండి ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని శ్లోకాలను తెలుసుకుందాం. అవి ఏంటంటే, ధర్మరహితులెల్ల తాత్కాలికముగా భోగభాగ్యములను పొందవచ్చు, ఆత్మలోని బాధలంతింతగావు, స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచు క్రూరముగను పరుల కొల్లగొట్టు మానవుండు ముందు ముందు మార్గముగానడు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే ఈ కలియుగంలో కలిమాయ వల్ల ప్రతి మనిషి కూడా తను స్వార్థం ఎక్కువ ఉంటుంది అందరిలోనూ. అలా స్వార్థం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క సొంత సుఖము కోసమే తహతలాడుతూ ఉంటారు. ఇతరులను ఎప్పుడూ కూడా బాధిస్తూనే ఉంటారు, క్రూరంగా చూస్తూనే ఉంటారు. వారి మీద ఎప్పుడూ క్రూరమైన పనులే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు తన సొంతగా సుఖపడటం కోసమని వాళ్ళు అక్రమంగా సంపాదించాలనే భావంతో అధర్మాన్ని పాటిస్తూ అక్రమంగా సంపాదిస్తూ ఆ డబ్బుతో తాత్కాలికమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఆత్మలో వాళ్ళు ఎలా బాధపడతారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రకృతి వాళ్ళని లోపల అధర్మంగా నడుచుకుంటున్నారు కాబట్టి, అధర్మంగా నడుచుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మనసులో పీడిస్తూనే ఉంటుంది. అయినా కూడా మానసికమైనటువంటి పరిస్థితే కాకుండా శారీరక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు. ఎప్పుడూ ఏ యొక్క రోగాలతోటి, లోపల కుళ్ళు కుచితములతోటి, అనేక రకమైన జబ్బులతోటి వాళ్ళు అవస్థపడుతూ ఉంటారు. దేనికంటే వాళ్ళు చేసినటువంటి స్వార్థమైన పనుల వల్ల ఆ లోపల వాళ్ళకి తెలియకుండానే అనేకమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఆ రుగ్మతలు వల్ల వాళ్ళు పీడిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు తెలుసుకోలేరు, దీనివల్ల జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవరైతే ధర్మంగా ఉంటారో, ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు ఆత్మ సుఖంగా ఉంటుంది, వాళ్ళు సుఖజీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యం కూడా కలగదు. కాబట్టి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, ధర్మంగా ఉంటారని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.